చూసేందుకు అమాయకంగా పక్కింటి కుర్రాళ్లా ఉంటాడు, కానీ చేసేవన్నీ దారుణాలే. పైగా పోలీస్ స్టేషన్ అతడికి అత్తారిల్లులా మారిపోయింది. కొంతమంది రాజకీయ నాయకుల అవసరాల కోసం వాడుకున్నారేమో, మరింత చెలరేగిపోయాడు. దొంగతనాలు, హత్యలు, అఘాయిత్యాలు, బెదిరింపులు, దోపిడీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేరాలు. పొలిటికల్ సపోర్ట్ తోడుతో ఏకంగా నిజామాబాద్ జిల్లాలో నయీం మాదిరిగా రెచ్చిపోయాడు. వరుస దారుణాలకు పాల్పడుతూ పోలీసులకు సైతం చుక్కలు చూపించాడు. అయితే చివరికి అతడి పాపం పండింది. బరి తెగించిన క్రిమినల్, నడి రోడ్డుపై కానిస్టేబుల్ హత్య, పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం. ఆసుపత్రిలో ఎన్కౌంటర్. ఈ టైటిల్ ఎంత సినిమాటిక్ గా ఉందో ఈ క్రైమ్ స్టోరీ కూడా అంతే సినిమాటిక్ గా ఉంది. అనేక మలుపులు, ఆసక్తికర సంఘటనలు, ఒళ్ళు గగుర్చిపడిచే నేరాలు. మొత్తంగా రియాజ్ ఎన్కౌంటర్ వ్యవహారం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో మొదలైన ఈ క్రైమ్ స్టోరీ రియాజ్ ఎన్కౌంటర్ వరకు అనేక ఆసక్తికర పరిణామాల మధ్య కొనసాగింది. అసలు రియాజ్ నేర చరిత్ర ఏంటి? అతని వయసు కేవలం 24. కానీ ఖరీదైన బైకులు, బుల్లెట్లు కనిపిస్తే చాలు క్షణాల్లో మాయం చేసేస్తాడు. అదే రియాజ్ ప్రత్యేకత. దొంగిలించడంలో ఆరితేరిన రియాజ్ ఏకంగా 30 బుల్లెట్ బైక్లను అపహరించాడు. నిజామాబాద్ లోని అహ్మద్పుర కాలనీకి చెందిన రియాజ్ చిన్నపాటి దొంగతనాలతో మొదలై హత్యలు చేసేంత క్రిమినల్ గా మారాడు. మొదట జల్సాల కోసం బైకులు, ఆటోలు దొంగతనం చేశాడు. వాటి విడిభాగాలను మహారాష్ట్రలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. వచ్చే డబ్బుతో జల్సాలు చేశాడు. క్రమంగా చైన్ స్నాచింగ్లకు అలవాటు పడ్డాడు. అడ్డొచ్చిన వారిపై దాడులు చేశాడు. కేసుల్లో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం, బెయిల్పై బయటకు రావడం అతనికి రివాజ్గా మారింది. ఇలా రియాజ్ పై 37 కేసులున్నాయి. రియాజ్ కి భార్య, 3 పిల్లలున్నారు. వారి ఆలనా పాలన గాలి కొదిలేసి ఓ క్రిమినల్ గా మారి తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే బోధన్లో జరిగిన ఓ బైక్ దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ లోని హస్మీ కాలనీలో ఉన్న రియాజ్ ను పట్టుకుని కానిస్టేబుల్ ప్రమోద్ తన బైక్ వెనుక కూర్చోబెట్టుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. అత్యంత దారుణంగా పొడిచాడు. సభ్య సమాజం చూస్తుండగానే రియాజ్ ఆ పని చేశాడు. కనీసం అతడిని నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతో రియాజ్ మరింతగా రెచ్చిపోయాడు. ప్రస్తుతం మనం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ప్రధానమైన రద్దీగల కాలనీ ఇది. వినాయక్ నగర్ ప్రాంతంలోని ఈ ప్రాంతంలోనే ప్రమోద్ హత్య జరిగింది. మనం చూస్తే ఇక్కడ నుంచే రియాజ్ను తన బైక్ పై ఎక్కించుకొచ్చాడు. అహ్మద్పుర కాలనీలో ఉన్న రియాజ్ను సిసిఎస్ పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత తన బైక్ పై వెనక్కి కూర్చోబెట్టుకొని ఈ మార్గంలో ఇటువైపు వచ్చాడు. మనం చూస్తే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం వరకు ఆ బైక్ వచ్చింది. ఆ బైక్ వచ్చిన వెంటనే ఇక్కడే రియాజ్ ప్రమోద్ పై కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అతని గుండెల్లో చాకుతో పొడిచాడు. దీంతో మనం చూస్తున్న ఇక్కడే ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అయితే ఇక్కడే జనసమ్మర్దం ఉంది, వాహనాలు తిరుగుతుంటాయి, అలాగే జనాలు తిరుగుతుంటారు. ఇంతమంది చూస్తుండగా బహిరంగంగా నడి రోడ్డుపై క్రిమినల్ రియాజ్ చేసిన ఈ దాడి, ప్రమోద్ చనిపోయిన ఈ ఉదంతం ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. మనం చూసుకుంటే కొద్దిగా ముందు దూరంలోనే 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంటే 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ప్రమోద్ హత్య జరిగిందని మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయిన తర్వాత పోలీసులు రియాజ్ ను పట్టుకోవడానికి బృందాలుగా విడిపోయారు. స్వయాన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రంగంలోకి దిగారు. సుమారు 20 మంది అధికారులు, 8 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఒకరోజు తర్వాత సారంగాపూర్ వద్ద ఓ పాడుబడిన లారీ క్యాబిన్ లో రియాజ్ కనిపించాడు. రియాజ్ ఎక్కడైతే ఉన్నాడో లారీ ఒక పాడుబడిన లారీ, అంటే డ్యామేజ్ అయి ఉన్న లారీ. కేవలం క్యాబిన్ మాత్రమే ఇక్కడ ఉంది, బాడీ లేదు. ఈ క్యాబిన్ రియాజ్ ఎంచుకున్నాడు. ఇందులోనే చూడొచ్చు మనం స్పెషల్గా ఆయన దుప్పటి పరిశీలన కూడా ఇక్కడ ఉంది. దుప్పటి ఉంది, అలాగే తినుబండారాలు, ఆయన ఆశ్రయం పొందిన రాత్రిపూట ఆహార పదార్థాలు కూడా ఇందులోకి తెచ్చుకున్నాడు. అంటే బిర్యానీ పొట్లాలు ఉన్నాయి. అలాగే పడుకోవడానికి అనువుగా ఈ ప్రాంతాన్ని సెట్ చేసుకున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక నేర చరిత్ర ఉన్న రియాజ్ తప్పించుకునే క్రమంలో
ఎంతటి పకడ్బందీ ప్లాన్ చేశాడనే దానికి మనకి ఇక్కడున్న ఈ లారీ ఆయన ఆశ్రయం పొందిన విధానం చూస్తే అర్థమవుతుంది. దీంట్లోనే ఒక రాత్రి అంతా గడిపాడు. మరునాడు ఉదయాన్నే ఇక్కడ మనకు సమీపంలోనే సారంగపూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంకి సంబంధించిన కొంతమంది యువకులు ఈ మార్గంలో వస్తున్న సమయంలో రియాజ్ ఇక్కడికి వెళ్ళి కిందికి దిగినట్లుగా గుర్తించారు. ఆ దిగిన తర్వాత ఈ మార్గంలోనే పారిపోయాడు. రియాజ్ పారిపోతున్న సమయంలో ఆసిఫ్ అనే ఒక యువకుడు వెంటపడ్డాడు. ఆసిఫ్కు రియాజ్కు మధ్య ఇక్కడే ఘర్షణ జరిగింది. ఆ ఇద్దరి మధ్య ఘర్షణలో రియాజ్ కత్తితో దాడి చేశాడు. దీంతో ఆసిఫ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంటే రియాజ్ పోలీసుల చేతికి చిక్కిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాగే శాఖాపరంగా పోలీసుల పరంగా రియాజ్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాల మీద చర్చ జరిగింది అనే విషయాలు కూడా మొత్తం ట్విస్టుల మీద సాగాయి. అంటే ఒక సినిమాటిక్ స్థాయిలో సాగాయి. అయితే రియాజ్ కు గాయాలుండటంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే రియాజ్ తనకు రక్షణగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీని తీసుకొని కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో మిగతా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు మొదలు పెట్టడంతో అదే ఆసుపత్రిలో రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఆసిఫ్ అనే యువకుడితో జరిగిన ఘర్షణలలో రియాజ్ గాయపడ్డాడు. గాయపడ్డ రియాజ్ను మనం చూస్తున్న ఈ బ్యారెక్లోకే తీసుకొచ్చి చికిత్స అందించారు. గది నంబర్ 407లో రియాజ్కు చికిత్స కొనసాగింది. ఇది క్రిమినల్స్ అంటే నేర చరిత్ర వ్యక్తులు కావచ్చు, రిమాండ్ ఖైదీలు ఇలాంటి వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా బ్యారెక్ల మాదిరిగా తయారు చేసిన గదులు ఇవి. ఈ గదుల్లోనే రియాజ్కు చికిత్స అందించారు. అంటే ఏదైతే సంఘటన జరిగిందో ప్రమోద్ హత్య తర్వాత ఒక నేర చరిత్ర కలిగిన క్రిమినల్గా రియాజ్ను అత్యంత భారీ భద్రత మధ్య తీసుకొచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ అందించారు. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఏదైతే నిన్న ఉదయం సమయంలో రియాజ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇక్కడే సెక్యూరిటీగా ఉన్న ఒక కానిస్టేబుల్కి సంబంధించిన వెపన్ లాక్కున్నాడు. అతని తుపాకీ లాక్కొని పారిపోతున్న ప్రయత్నంలో మరో కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో ఈ గదిలోనే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన రియాజ్ను పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా చాలా ట్విస్ట్ల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. రియాజ్ది కరుడుగట్టిన మనస్తత్వం. చూసేందుకు అమాయకుడిగా ఉన్నప్పటికీ నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. చివరికి పోలీసులు జరిపిన కాల్పులలో రియాజ్ చనిపోయాడు. దీంతో ప్రమోద్కు అసలైన నివాళి లభించిందని, అతని ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్లో రియాజ్ అనేక నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి దీపావళి రోజు నరకాసుర వధ జరిగిందని పోలీసు అధికారులు సంబరాలు చేసుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన సమీక్షలు జరుగుతున్నాయి. పోలీసుల భద్రతకు సంబంధించి ఒకవైపు నేరస్తులపై తీసుకోవాల్సిన కఠిన చర్యల గురించి మరోవైపు చర్చలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. వీడియో అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.